నమస్తే, వెల్కమ్ టు ఎలైట్ మీడియా తెలుగు న్యూస్. ప్రతిపక్షాలు లేవు, పత్తాకు లేదు, ఇక ఆర్థిక పార్టీకి ఎదురే లేదు. మొత్తం పంచాయతీలన్నీ మనవేనని అనుకుంటున్న కాంగ్రెస్ కు అక్కడ అనుకోని వాతావరణాలు ఎదురవుతున్నాయట. నియోజకవర్గంలో జరుగుతున్న టామ్ అండ్ జెర్రీ వారితో చివరికి క్యాడర్ కూడా గందరగోళంలో పడుతోంది. గెలిచినా ఓడినా కాంగ్రెస్ పార్టీనే అయినప్పటికీ వర్గ పోరు ఆ స్థాయికి దిగజారింది ఎక్కడా? ఎవరా ఇద్దరు నేతలు? జగిత్యాల నేతల మధ్య జగడాలతో తెలంగాణ పాలిటిక్స్ లో నిత్యం ట్రెండింగ్ లో ఉంటున్న నియోజకవర్గం మాజీ మంత్రి జీవన్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ల మధ్య రాజకీయ చిచ్చు రగులుతూనే ఉంది. పెద్దలు జీవన్ రెడ్డి అవకాశం చిక్కిన ప్రతిసారి అఫెన్సివ్ స్ట్రాటజీ ప్లే చేస్తూ ఎమ్మెల్యేను ఇరకాటంలో పెట్టేందుకు తన అనుభవాన్నంతా వాడుతున్నారన్నది లోకల్ టాక్. జీవన్ రెడ్డిని వరుసగా 2 సార్లు ఓడించిన సంజయ్ గత ఎన్నికల్లో గెలిచాక కార్ దిగి స్నేహహస్తం అందించడంతో ఈ పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి గడ్డుకాలం మొదలైంది. ఎమ్మెల్యే సంజయ్ ప్రభుత్వ పెద్దలకు దగ్గర కావడంతో పొలిటికల్ ఉక్కపోత ఫీల్ అవుతున్నారట మాజీ మంత్రి. జగిత్యాలలో పట్టు కోసం 75 ఏళ్ల వయసులోనూ పడరాని పాటలు పడుతున్నారట పెద్దాయన. మొదట్లో ఆయన అలకల్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగింపుల పర్వాన్ని నడిపించినా అది రొటీన్ అయిపోవడంతో వాళ్లు కూడా లైట్ తీసుకున్నారట. దీంతో ఇంకాస్త స్పీడ్ పెంచిన జీవన్ రెడ్డి సందు దొరికితే చాలు సొంత పార్టీపైనే రప్పారప్పా స్టైల్లో విజృంభిస్తున్నారు. ఇటీవల ప్రకటించిన డీసీసీ అధ్యక్షురాలి జాబితాలో జగిత్యాల డీసీసీని తన అనుచరుడికి ఇప్పించుకోగలిగారు ఆయన. ఇక ఆ ఉత్సాహంతో ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో టాప్ గేర్ వేసినట్లుగా తెలుస్తోంది. ప్రతి గ్రామంలో తన అనుచరుడు బరిలో ఉండేలా జాగ్రత్త పడుతున్నారట. అదే సమయంలో ఎన్ని కవ్వింపులు వచ్చినా కామ్ గోయింగ్ అన్నట్లుగా ఎమ్మెల్యే సంజయ్ తన పని తాను చేసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో తన అనుచరులను కలిసి వస్తున్న పాత కాంగ్రెస్ వారిని కలుపుకొని అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత మండల నేతలకే ఇచ్చేశారట ఎమ్మెల్యే. ఏ సాయం కావాలో అడగండి, తప్పకుండా చేస్తానంటూ అభ్యర్థులకు భరోసా ఇవ్వడంతో గ్రామాల్లో పోరు రసవత్తరంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో పోటీ అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షాలకు బదులుగా కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగానే మారిపోయింది. మరోవైపు జగిత్యాలలో ప్రస్తుతం ప్రతిపక్షాలు పూర్తిగా వీక్ కావడంతో ఆ ప్రభావం సర్పంచ్ ఎన్నికలపై స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ కు నాయకుడు లేకపోవడంతో క్యాడర్ సైలెంట్ మోడులో ఉంది. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవుతారంటూ ప్రచారం జరిగిన మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ్యా వసంత ఓ అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. గతంలో ఎమ్మెల్సీ కవితకు సన్నిహితంగా ఉన్న వసంత దంపతులను ఇప్పుడు మారిన పరిస్థితుల్లో పార్టీ పెద్దలు అంతగా విశ్వసించడం లేదని తెలుస్తోంది. దానికి తోడు ఆమె వ్యవహార శైలిపై ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జోక్యం చేసుకుని ఎమ్మెల్సీ ఎల్ రమణకు బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగింది. మరి అప్పట్లో కానీ అటు రమణ తరచు రాక ఇటు వసంత పట్టించుకోక కార్ క్యాడర్ కక్కావికలమవుతోంది. జగిత్యాల నియోజకవర్గంలో ఎక్కడా బీఆర్ఎస్ ప్రభావం కనిపించడం లేదు అనే అభిప్రాయం బలంగా ఉంది. దావ్య వసంత సొంత గ్రామమైన తిప్పన్నపేటలో కూడా ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థి బరిలో లేరంటే పరిస్థితిని ఊహించుకోవచ్చంటున్నారు కూడా పరిశీలకులు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఓటింగ్ సాధించిన బీజేపీ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోగస్ శ్రావణి జగిత్యాల నుంచి జెండా ఎత్తేసి హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వడంతో పార్టీని పట్టించుకునే నాయకుడు లేకుండా పోయారు. అక్కడక్కడ వార్డు సభ్యులుగా, సర్పంచులుగా కమలం అభ్యర్థులు ఉన్నప్పటికీ అంతగా ప్రభావం కనిపించడం లేదంటున్నారు. ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఇలా ఉంటే అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన అధికార పార్టీలో మాత్రం ఆధిపత్య పోరుతో నువ్వా నేనా అన్నట్లుగా ఫైట్ చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన మనుషులే గెలవాలంటూ పావులు కదపడం కాంగ్రెస్ లోని వర్గపోరును మరోసారి బయటపెడుతోంది. ఎమ్మెల్యే సంజయ్ తనదైన శైలిలో అంతా కలిసి పనిచేయాలని చెబుతూ సమన్వయం చేస్తున్నారట. దీంతో ఆయన బలపరిచిన వారు కాస్త ముందంజలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. సమీకరణాలు ఒక్కసారిగా చేంజ్ కావడంతో తన మనుషులను గెలిపించుకోవడం జీవన్ రెడ్డికి జీవన్ మరణ సమస్యగా మారింది అని విశ్లేషకుల మాట. ప్రతిపక్షాలు చేతులెత్తేసిన తరుణంలో జగిత్యాల పంచాయతీ పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి ఈ 6 టీవీ.